అనంతమైన ఈ విశ్వం ఆదిదేవుడి ఆధీనంలో పరిభ్రమిస్తోంది. పంచభూతాలు పరమేశ్వర స్వరూపంగా ఆవిష్కృతమవుతున్నాయి. సమస్త జీవులన్నీ ఆ సదాశివుడి పర్యవేక్షణలోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. పంచముఖాలతో పంచాక్షరీ మంత్ర స్వరూపుడైన ఆ నీలకంఠుడు కొలువైన పవిత్రమైన క్షేత్రాలలో కర్ణాటక రాష్ట్రంలోని హులి ఒకటి. పంచభూతాలకు ప్రతీకగా నిలిచే ఇక్కడి పంచలింగేశ్వర ఆలయం ఈ వారం దివ్యక్షేత్రం. కళలు పరిమళించే నేలగా, ఆధ్యాత్మికత ప్రవహించే నేలగా కర్ణాటక కనిపిస్తుంది. అలాంటి ఈ ప్రాంతాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించారు. వాళ్లంతా కళలను పోషిస్తూ ప్రోత్సహించారు. అనేక ఆలయాలను నిర్మిస్తూ ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచుతూ వెళ్లారు. అందువల్ల ఇక్కడి కళలు, ఆధ్యాత్మికత మధ్య వికసించిన చరిత్ర అందంగా కనిపిస్తుంది. అలనాటి విశేషాల ఆలాపనై వినిపిస్తుంది. చాళుక్యుల కాలంలో కర్ణాటక ప్రాంతం మరింత ప్రభావితమైందని చెప్పాలి. వారి పాలనా కాలంలో అనేక ఆలయాల నిర్మాణం అపూర్వమైన స్థాయిలో జరుగుతూ వచ్చింది. అద్భుతం అనే మాటకు అర్థం చెప్పేలా నేటికి ఆ ఆలయాలు వెలుగొందుతున్నాయి. అలాంటి చాళుక్యుల కాలంలో నిర్మితమైన శివాలయాల సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. వారి పాలనా కాలంలో హులి గ్రామంలో నిర్మితమైనదే శ్రీ పంచలింగేశ్వర ఆలయం. ఇది బెళగావి జిల్లా పరిధిలోని సౌందట్టి తాలూకాలో విలసిల్లుతోంది. బెళగావి జిల్లా కేంద్రం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని వెదురు గ్రామం అని, వేణుగ్రామం అని పిలిచేవారు. అందుకు సంబంధించిన శాసన సంబంధమైన ఆధారాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కదంబ, చాళుక్య, రాష్ట్రకూట, రట్ట, విజయనగర రాజుల కాలంలో ఈ ప్రాంతం అనేక మార్పులకు లోనవుతూ వచ్చింది. ఆయా రాజులు తమ పాలనా సంబంధమైన వైభవాన్ని శాశ్వతంగా నిలవడానికి చేసిన ప్రయత్నాలు ఇక్కడ చాలానే కనిపిస్తాయి. అలాంటి బెళగావి జిల్లా పరిధిలో హులి తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. హులి గురించి చెప్పుకున్నప్పుడు సౌందట్టి గురించిన ప్రస్తావన చేయకుండా ఉండలేం. కర్ణాటకలో ప్రసిద్ధమైన క్షేత్రాలలో సౌందట్టి ఒకటిగా చెప్పుకోవలసిందే. పూర్వం సౌగంధపురం పేరుతో కనిపించే ఈ ప్రదేశం ఇప్పుడు సౌందట్టి, సవదత్తి పేర్లతో పిలువబడుతుంది. ఈ ప్రదేశంలో చాలానే ఆలయాలు ఉన్నప్పటికీ ఇది ప్రసిద్ధమైన రేణుకా ఎల్లమ్మ క్షేత్రంగా విరాజిల్లుతోంది. పరశురాముడు తన తల్లి శిరస్సును ఖండించిన ప్రదేశం ఇదేనని స్థల పురాణం. సౌందట్టి క్షేత్రానికి సమీపంలో మరో ఆధ్యాత్మిక భాండాగారంగా కనిపించే గ్రామమే హూలి. మలప్రభ నదీ పరివాహక ప్రాంతంలోని ఈ గ్రామంలో ఎటు చూసినా ఆలయ శిఖరాలే కనిపిస్తూ ఉంటాయి. గ్రామంలో ఆలయాల నిర్మాణం జరిగినట్టుగా కాకుండా ఆలయాల చుట్టూనే గ్రామం ఏర్పడినట్టుగా అనిపిస్తుంది. అందువల్లనే హూలిని ఆలయాల గ్రామంగా చెబుతుంటారు. పూర్వం ఈ ప్రాంతం రట్టారాజుల రాజధానిగా వెలుగొందిన విషయాన్ని మనకి చరిత్ర చెబుతోంది.
ఒకప్పుడు ఇది పూవల్లి అనే పేరుతో పిలువబడింది. పూలతో చేయబడిన హారం అనే అర్థం కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఈ గ్రామానికి హారంలా ఆలయాలు ఉండేవట. అందువల్ల ఈ పేరుతో పిలిచేవారని చెబుతారు. ఇక సహజంగానే ఇక్కడ ఉన్న ఆలయాలలో శివాలయాలు ఎక్కువ. అందువల్ల శివకాశి పేరుతోనూ పిలువబడినట్టుగా ఆధారాలు ఉన్నాయి. హూలీకి ఆలయాల గ్రామం అనే పేరు ఉంది. ఇక్కడి ఆలయ విమాన గోపురాలు, ధ్వజస్తంభాలు చూస్తే ఆ పేరు ఎందుకు వచ్చిందనేది అర్థమవుతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాల కంటే శిథిలమైపోయి కాలగర్భంలో కలిసిపోయిన ఆలయాల సంఖ్య ఎక్కువని తెలిసినప్పుడు ఆశ్చర్యం అనిపించక మానదు. ప్రస్తుతం ఉన్న ఆలయాల జాబితాలో శివాలయాలే ఎక్కువగా ఉండడం విశేషం. భవానీ శంకర, అందకేశ్వర, తారకేశ్వర, మదనేశ్వర, సంగమేశ్వర వంటి ఆలయాలు విలసిల్లుతున్నాయి. ఆ వరుసలో కనిపించేదే పంచలింగేశ్వర ఆలయం. సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా ఒక గర్భాలయంలో ఒకే శివలింగం కనిపిస్తూ ఉంటుంది. కాని అందుకు భిన్నంగా ఈ ఆలయంలో 5 గర్భాలయాలు, 5 శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. అందువల్ల ఇది పంచలింగేశ్వర క్షేత్రంగా పిలువబడుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం చుట్టూ పచ్చదనాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆవిష్కరించారు. విశాలమైన వేదికపై నిర్మించిన మంటపాల సముదాయంగా ఈ ఆలయం కనిపిస్తుంది. ఒక మండపం వెనుక అంతకు మించిన మరో మండపం అన్నట్టుగా అంచెలంచెలుగా నిర్మిస్తూ వెళ్లారు. పైకప్పు విషయంలోనూ అదే పద్ధతి కనిపిస్తుంది. పైకప్పుకు సంబంధించిన ఏటవాలు అంచుల కోసం పొడవైన బండరాళ్లను అమర్చారు. ఈనాటికి అవి అలా నిలిచి ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తామర రేకులు విచ్చుకున్నట్టుగా కనిపించే ఈ నిర్మాణం చూసి ఇదే ఆలయమని అనుకుంటూ ఉంటాం. కాని ఇది ప్రధానమైన ఆలయానికి జోడించబడిన మండపం మాత్రమే. ప్రదక్షిణా మార్గంలో ఈ మండపాన్ని దాటుకుని కాస్త వెనక్కి వెళితే ప్రధానమైన ఆలయం కనిపిస్తుంది. పొడవైన ప్రాకారాలు, విమాన గోపురాలు కలిగిన ఈ నిర్మాణం బండరాళ్ల అమరికతో చేసిన అందమైన విన్యాసం విస్మయులను చేస్తుంది. ముఖమండపంలోకి అడుగుపెట్టగానే సాదాసీదా స్తంభాలతో చేసిన కళాత్మక విన్యాసం కళ్లను కట్టిపడేస్తోంది. 3 వైపుల నుంచి 3 ప్రవేశద్వారాలు కలిగిన ఈ మండపం అనేక స్తంభాలతో కూడిన అపురూపమైన ఆవిష్కరణ మాదిరిగా అనిపిస్తుంది. అయితే ప్రతి 4 స్తంభాలను ఒక ప్రత్యేక మందిరంగా, ఒక జట్టుగా చేసిన విభజన రేఖామాత్రంగా కనిపిస్తుంది. కొన్ని స్తంభాల్లోని శివలింగం, ఢమరుకం ఆకృతులు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. కొన్ని స్తంభాలు ఆకర్షణీయంగా మలిచిన వడ్డాణాలు ధరించినట్టుగా కనిపిస్తాయి. పద్మాలు, హారాలు, విశేషమైన ముద్రలను,
అడ్డపట్టీలపై ఆవిష్కరించిన విధానం చూడవలసిందే. కొన్ని స్తంభాలపై ఆ కాలం నాటి శాసనాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి సంబంధించిన అనేక విశేషాలను అవి చెబుతూ ఉంటాయి. ప్రధానమైన ఆలయానికి ముందుగల 4 స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ 4 స్తంభాలు నగిశీలపరంగా ఆశ్చర్యచకితులను చేస్తాయి. ప్రధానమైన ఆలయానికి సంబంధించిన ప్రధానమైన రాతి ద్వారం కూడా వివిధ రకాల నగిశీలతో ఆకట్టుకుంటుంది. భక్తులకు భగవంతుడికి మధ్యనున్న తెర తొలగిపోతున్నట్టుగా ఈ రాతి ద్వారం నిర్మాణం కనిపిస్తుంది. ఎక్కడా ఎలాంటి అతికించే పదార్థాలు వాడకుండా చేసిన నిర్మాణ విశేషమిది. మనోహరమైన మంటపాన్ని దాటుకుని వెళ్లిన భక్తులకు ప్రధానమైన ఆలయం పరిచయమవుతుంది. ఎర్ర ఇసుకరాయితో చేసిన నిర్మాణం అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ మండపం వెనుక ఇంతటి అందమైన అద్భుతం దాగి ఉందా అని అనుకోని వారుండరు. ఆశ్చర్యంతో ఇక్కడి శిలలను పదే పదే తడమని వారుండరు. అంతటి వైశాల్యాన్ని ఆక్రమించినదిగా పంచలింగేశ్వర ఆలయం కనిపిస్తుంది. ప్రధానమైన ఆలయంలో అడుగుపెడుతూ ఉండగానే ఎదురుగా గర్భాలయంలో శివలింగం, ఆ శివయ్యను చూస్తూ నందీశ్వరుడు కనిపిస్తాడు. ఈ శివలింగానికి ఇరువైపులా గల 2 మందిరాల్లోనూ శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే ఈ 3 శివలింగాల మధ్య లోపలి అడ్డుగోడలు లేకపోవడం విశేషంగా అనిపిస్తుంది. అంటే లోపలి వైపు నుంచి చూస్తే 3 శివలింగాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. బయట నుంచి చూస్తే 3 శివలింగాలు 3 ద్వారాల్లో నుంచి దర్శనమిస్తూ ఉంటాయి. 3 శివలింగాలు ఒకే పరిమాణంలో విశాలమైన పానవట్టాన్ని కలిగి ఉండటం విశేషంగా అనిపిస్తూ ఉంటుంది. బయట నుంచి చూస్తే ఒకే వరుసలో ఉన్న 3 మందిరాలుగా, లోపల్నుంచి చూస్తే 3 శివలింగాలను వరుసగా ప్రతిష్ఠించబడిన ఒకే మందిరంగా అనిపిస్తుంది. ఇలాంటి ఒక అరుదైన నిర్మాణం విభిన్నంగా, విలక్షణంగా అనిపిస్తుంది. ఇక ఆలయం మధ్యభాగం నుంచి అంటే నంది మండపం కుడి ఎడమ వైపు గల మందిరాల్లోనూ శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 గర్భాలయాల ఆవిష్కరణ ప్రధానమైన గర్భాలయానికి ఎంతమాత్రం తీసిపోనివిగా ఉంటాయి. ఇలా 5 గర్భాలయాల్లో 5 శివలింగాలు పూజలు అందుకుంటూ ఉన్న కారణంగానే ఇక్కడి శివయ్యను పంచలింగేశ్వరుడు పేరుతో కొలుస్తుంటారు. తమ ఆరాధ్య దైవం నుంచి అనుగ్రహాన్ని పొందుతుంటారు. పరమశివుడు సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే 5 ముఖాలను కలిగి ఉంటాడు. పంచభూతాలకు ప్రతీకగా వీటిని పేర్కొంటూ ఉంటారు. అలాంటి పరమశివుడు ఇక్కడ 5 దివ్యలింగాలుగా అలరారుతున్నాడు. ప్రధానమైన గర్భాలయానికి ఒకవైపున విష్ణుమూర్తి, మరోవైపున వినాయకుడు కనిపిస్తూ ఉంటారు. సాధారణంగా శివాలయాల్లో క్షేత్రపాలకుడిగా విష్ణుమూర్తి ఉంటూ ఉంటాడు. ఇలా విష్ణుమూర్తినే ఇక్కడి క్షేత్రపాలకుడనేది కొందరి అభిప్రాయం. అయితే విష్ణుమూర్తి ప్రతిమ, వినాయకుడి ప్రతిమ ఈ 2 కూడా ఇక్కడి తవ్వకాల్లో బయటపడినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అందువల్ల అంతకుముందు ఈ మందిరాల్లో శివద్వార పాలకుల శిల్పాలుగాని, ఇతర దేవతా మూర్తుల శిల్పాలుగాని ఉండొచ్చనేది మరికొందరి అభిప్రాయం.
తవ్వకాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో బయటపడిన శిలా విగ్రహాలు చాలానే ఉండటం ఈ అభిప్రాయాన్ని బలపరిచేదిగా కనిపిస్తూ ఉంటుంది. హులీలోని పంచలింగేశ్వర ఆలయంలో చాలా శాసనాలు కనిపిస్తాయి. కొన్ని దేవనాగరి లిపిలోనూ మరికొన్ని కన్నడ భాషలోనూ ఉన్నాయి. ఈ శాసనాల విషయంలోనూ పురావస్తు వారు తీసుకున్న జాగ్రత్తలు మనకి కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిలో భాగంగానే ఉండేదట. ఆ కాలంలో ఈ ప్రాంతంలో ఎంతోమంది ఋషులు తపస్సు చేసుకున్నట్టు చెబుతారు. అలాగే సిద్ధులు ఎక్కువగా నివసించిన ప్రదేశంగా కూడా చెబుతారు. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ ఇక్కడ నాద సాంప్రదాయం కనిపిస్తూ ఉంటుంది. అలా శివారాధన విషయంలోనూ ఈ స్థల మహత్యం గురించి తెలుసుకున్న పశ్చిమ చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. పశ్చిమ చాళుక్యులు 10 నుంచి 12 శతాబ్దాల మధ్య కాలంలో తమ పాలనా వైభవాన్ని పరిగెత్తించారు. పశ్చిమ దక్కను ప్రాంతాన్ని ప్రభావితం చేశారు. తమ పాలనా సమయంలో వారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. కన్నడ, సంస్కృత సాహిత్యాల పట్ల ఆసక్తిని కనబరుస్తూ వెళ్లారు. ఈ 2 భాషలకు చెందిన ఎంతో మంది కవులను వారు పోషించినట్టుగా చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. వారి కాలానికి సంబంధించిన శాసనాలు కూడా ఈ 2 భాషల్లో లభిస్తున్నాయి. పశ్చిమ చాళుక్యులు ఆధ్యాత్మికపరమైన విషయాల్లోనూ తమ అంకిత భావాన్ని చాటుకున్నారు. ఆలయాల నిర్మాణంలోనూ తమ వారసత్వాన్ని కొనసాగించారు. వారు నిర్మించిన శైవాలయాలు శివుడి పట్ల వారికి గల అపారమైన భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. తొలినాళ్లలో తమ పూర్వీకులు అనుసరించిన శిల్పకళకు హొయసల నిర్మాణ శైలిని కూడా జోడించి ఆలయాల నిర్మాణాన్ని జరిపినట్టుగా చరిత్ర చెబుతోంది. అలా వారు నిర్మించిన ఆలయాల వరుసలోనే పంచలింగేశ్వర ఆలయం పలకరిస్తుంది. వందల ఏళ్లనాటి నిర్మాణ సౌందర్యం, పశ్చిమ చాళుక్యుల శిల్పకళా నైపుణ్యం, పంచభూతాలకు ప్రతీకగా నిలిచే పంచలింగ దర్శనం ఈ కోవెల ప్రత్యేకం. చారిత్రక వైభవం చేత అభిషేకించబడే ఈ ఆధ్యాత్మిక ధామం అడుగుపెట్టిన వారిని అనుగ్రహిస్తుంది. ఆనందానుభూతులను ప్రసాదంగా పంచుతుంది. ప్రతి సోమవారం రోజున, శ్రావణ సోమవారాల్లో, కార్తీక మాసంలోనూ ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వందల ఏళ్ల నాటి ఈ నిర్మాణ వైభవాన్ని చూస్తూ పరవశించిపోతుంటారు. అనునిత్యం ఈ ఆలయం తలుపులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి హుబ్లీకి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. హుబ్లీ నుంచి 65 కిలోమీటర్ల దూరంలోని హులీ గ్రామానికి చేరుకోవడానికి బస్సులు, స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.